సహచార మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మనతో ఈరోజు గట్టిపల్లి నరసింహారెడ్డి గారు ఉన్నారు. వరిధాన్య సేకరణ, సన్నబియ్యం, దొడ్డు బియ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ, పాలకపక్షం ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న విమర్శలు, దానికి సంబంధించి అసలు ధాన్యం కొనుగోలులో జరుగుతున్న లోటుపాట్ల గురించి నరసింహారెడ్డి గారు వివరిస్తారు. నమస్కారం నరసింహారెడ్డి గారు. నమస్కారం సార్. సరే, మీరన్నట్లు ఈ రాష్ట్రంలో పేదల ఆహార భద్రత కోసం పౌర సరఫరాల శాఖ ద్వారా గత 40 సంవత్సరాలుగా ఈ రేషన్ బియ్యం అనేది పంపిణీ జరుగుతుంది. అయితే అప్పట్లో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఎన్టీ రామారావు ప్రభుత్వంలో 2 రూపాయల కిలో బియ్యం పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభించబడ్డది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ప్రభుత్వాలు మారినా కూడా ఆ వ్యవస్థని కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దాంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగినాయి. అయితే ముఖ్యంగా దాంట్లో గతంలో ఉన్న 2 రూపాయలు కాకుండా రూపాయి కిలో బియ్యం అనేది కూడా మార్పులు జరిగినాయి. సరే, ఏ రకంగా మార్పులు జరిగినా ప్రభుత్వ విధానం మాత్రం పేదలని ఆహార భద్రత నుంచి వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో చేసిన ఈ పథకం సరే గత 40 ఏళ్ల నుంచి కూడా నడుస్తూనే ఉంది. నడుస్తున్న క్రమంలో ఇప్పుడు దీని మీద కొంత వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. అంటే దానికి కారణాలు కూడా లేకపోలేదు. మారుతున్న క్రమంలో ఈ సమాజంలో కొంత మార్పు జరిగింది. ఆ మార్పు ఏంది అంటే, గతంలో 40 సంవత్సరాల నాడు అంతకుముందు వరి తప్ప మిగిలిన ఆహార ధాన్యాలు ఎక్కువగా వాడకంలో ఉండేది. వరిని అందుబాటులో లేదు, బియ్యం అందుబాటులో లేదు కాబట్టే దాన్ని పేదల కోసం తీసుకొచ్చి ఆ ప్రభుత్వం నడిపింది. అయితే ఇప్పుడు కొంత మార్పులు జరిగినాయి. ప్రజల ఆహార వ్యవహారాలలో కూడా మార్పులు జరిగినాయి. అదేంది అని అంటే, సన్న బియ్యం అనే అంశము ముఖ్యంగా తెర మీదకి వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా. సన్న బియ్యం అనే అంశం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే, ప్రభుత్వం సప్లై చేసే రేషన్ బియ్యము ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడం, అంటే ఆహార పద్ధతిలో మార్పు జరిగిన కారణంగా ప్రజలందరూ దాని వాడకం తగ్గించి సన్న బియ్యం వైపు వాస్తవంగానే మళ్ళీట్రు. అయితే దాన్ని గుర్తించని ప్రభుత్వాలు దొడ్డు బియ్యాన్ని ఈ స్కీమ్లో ఇవ్వడం వల్ల సుమారు 50% పైగా ఈ ఆహార ధాన్యాలు దుర్వినియోగం అవుతున్నాయి. వాస్తవంగా పేదలు తినడానికి ఇచ్చిన బియ్యం వాళ్లకు ఉపయోగపడకుండా వాళ్ళు తీసుకొని ఏదో 5 రూపాయలకు, కొన్ని దిక్కులో 10 రూపాయలకు అట్లా వివిధ రకాలలో వేరే పద్ధతుల్లో దుర్వినియోగం అవుతున్నాయని ప్రభుత్వాలు ఎప్పుడో గుర్తించినాయి. సుమారు 15 సంవత్సరాల క్రితం నుంచి కూడా దీన్ని గుర్తించినాయి. దాన్ని అరికట్టడానికి విజిలెన్స్ అని, రెవెన్యూ వ్యవస్థ అని వీటన్నిటి తయారు చేసి ఈ రీసైక్లింగ్ పేరుతోని వ్యాపారస్తులు వాటిని కొనుగోలు చేసి, లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి మళ్ళీ రీసైక్లింగ్, మళ్ళీ మిల్లర్లకు 30 రూపాయల కిలో చొప్పున సేకరించిన బియ్యాన్ని 2 రూపాయలకు, 1 రూపాయకు ప్రభుత్వం పంపిణీ చేస్తుంటే దాన్ని వాడుకోలేని ప్రజలు, అంటే వాళ్లకు తినడానికి అనుకూలంగా లేవు అనే కారణంతో ప్రజలు వివిధ రకాలుగా వాటిని బయటికి అమ్మేస్తుండడం వల్ల అటు పేదలకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ వేల కోట్ల నష్టం జరుగుతుంది. ఎట్లా అంటే, సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రతి లబ్ధిదారునికి, ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున ఈ బియ్యాన్ని ఇస్తుంటే తినలేని వాళ్ళు సరే ఒక 30% వరకు ఇప్పటికి కూడా పేదలు ఆ బియ్యాన్ని తింటున్నారు. మిగిలిన 50-60% ప్రజలు ఆ బియ్యాన్ని వాడకుండా మార్కెట్లో దొరికే సన్న బియ్యాన్ని
40 నుంచి 50 రూపాయలకు కొనుగోలు చేస్తూ ఈ బియ్యాన్ని 5 నుంచి 10 రూపాయల లోపల బయటికి అమ్మేస్తున్నారు. ఆ అమ్మకంలో దళారుల పాత్ర, రైస్ మిల్లర్ల పాత్ర, అధికారుల చేతివాటం రకరకాలుగా జరుగుతున్నాయి దీన్ని కాపాడడంలో. ఆ వ్యవస్థ చాలా కాలం నుంచి కొనసాగుతుంది దొంగచాటుగా. అయితే దాన్ని గుర్తించిన ప్రభుత్వాలు సరే ఈ నివారణ మార్గాలు ఆలోచించిన క్రమంలో ప్రజల ఆహార వ్యవహారాలు మారినాయి. ప్రజలందరూ ఎక్కువ శాతం ప్రజలు పేదలు కూడా సన్నబియ్యం వైపు చూస్తున్నారు కాబట్టి ఈ దొడ్డు బియ్యాన్ని వాడకంలో లేకపోవడం వల్ల దుర్వినియోగం అవుతున్నది. దీన్ని అరికట్టాలంటే సన్నబియ్యము అనేదే ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన గత ప్రభుత్వాలు చేసినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వము రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఒక పెద్ద ఎత్తున ఒక నినాదంగా ఈ మార్పు కోసం కొంత ప్రయత్నాలు జరిగినాయి. 2019-20లోనే ఈ సన్నబియ్యం అనే విషయాన్ని వెలుగులోకి తీసుకురాగలిగారు. తీసుకొచ్చి ప్రజల్ని కూడా కొంత అటువైపుగా మళ్ళించి రైతాంగాన్ని సన్నబియ్యం పంట పెంచండి, పేద ప్రజలకు అందరికీ ఈ రాష్ట్రం వరకు మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఈ సన్నబియ్యాన్ని పండిస్తే మన పేద ప్రజలందరికీ ఈ సన్నబియ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామనే ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఈ రైతులందరినీ సన్నబియ్యమే పండించేందుకు మోటివేట్ ఎందుకు చేయలేకపోయారు? ఎక్కడ ఫెయిల్ అయింది ఇది అసలు? ఫెయిల్యూర్ అంటే 2 రకాల కారణాలు ఉన్నాయి సార్ దాంట్లో. ఒకటి, మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారంగా కూడా దొడ్డు వడ్ల పంటకు సన్న వడ్ల పంటకు పెట్టుబడి పరంగా, శారీరక శ్రమ పరంగా, కొంత చీడపీడల పరంగా కొన్ని తేడాలు ఉన్నాయి. వాతావరణము అనుకూలించే పరిస్థితులలో కూడా మనకు ముఖ్యంగా మే జూన్లో వరి నార్లు పోసుకునే సమయం, ఆలస్యంగా జూలైలో కూడా కొన్ని ప్రాంతాలలో వరి సాగు చేస్తారు. చివరికి ఆఖరికి నీటి వసతి అవసరాన్ని బట్టి ఆగస్టు మధ్య వరకు కూడా ఈ సాగు పంట కాలాన్ని జరుపుకుంటూ పోతూ ఉంటారు వీలుని బట్టి. సకాలంలో వర్షాలు పడి నీటి లభ్యత అందుబాటులో ఉండి పండించగలిగితే మే చివరి నుంచి జూన్ చివరి వరకే దానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మనం చెప్పుకునే రోహిణి, మృగశిర, ఆరుద్ర, కార్తెలు ఆ రకంగా పంటలని బేరే వేసి ఆ సాగు క్రమం అట్లా ఉంటుంది. అయితే వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యత లేని కారణంగా కొంతమంది రైతులకు తప్పనిసరి పరిస్థితుల్లో జూలై, ఆగస్టు వరకు కూడా సాగు ప్రారంభాలు కాని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి, ఆలస్యం అవుతుంది. అయితే సన్నబియ్యం విషయానికి వస్తే గతంలో 6 నెలల పంట కాలం ఉండే సన్నబియ్యమే ఉండేది. ప్రాచీన కాలంలో ఉన్న సాంబా కానీ, ఈ మధ్య కాలంలో గత 30 సంవత్సరాల నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిన సాంబా మషూరి పేరుతోని అవి 6 నెలల పంట కాలం ఉంటుంది. అయితే వాటిని సాగు చేయడానికి జూన్లో నార్లు పోస్తేనే 6 నెలల పంట కాలంలో ఆ పంట వస్తుంది. సరి అయిన దిగుబడి, సరే దొడ్డు రకాల కంటే సన్న రకాల దిగుబడి ఏ రకంగా చూసినా తక్కువనే ఉంటుంది. కాకపోతే విలువ ఆధారితంగా, విలువ ఏంటి, సన్న బియ్యానికి కొంచెం డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ప్రజలు అలవాటు పడ్డారు కాబట్టి అట్లా ఉంటుంది. అయితే ఈ పంట కాలంలో వచ్చిన మార్పులు కానీ, వాతావరణ పరిస్థితులు కానీ ఇవన్నీ అనుకూలంగా రైతుకు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వెనక ముందు సాగుని ప్రారంభించడం వల్ల కొంత పంట దిగుబడిలో కూడా తగ్గుద్ది. వాస్తవంగానే జూలై, ఆగస్టులో చేసిన వాటికి చీడపీడలు ఎక్కువ, రోగాలు ఎక్కువ, పురుగు మందులు రకరకాల దాంట్లో కూడా కొంత తక్కువ పంట దిగుబడే వస్తుంది. అంటే పంట సరి అయిన కాలంలో సాగు చేసుకోలేని దశలో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వర్షపాతం కావచ్చు, నీటి లభ్యత కావచ్చు, కూలీల లభ్యత కావచ్చు. నాట్లేయడానికి అందరూ ఒకటేసారి సాగు చేస్తే అది కూడా చేయడానికి అనుకూలంగా ఉండదు. దాన్ని బట్టి కొంతమంది ఆ రకంగా ఉన్నది. అయితే ప్రభుత్వాలు ఏంది అని అంటే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు కానీ, ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీలలో కానీ కొత్త రకము సన్నవరి రకాలని కూడా ప్రవేశపెట్టినాయి. అయితే ఎక్కువ శాతం ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన విత్తనాలే ఉంటున్నాయి. వాటిలో కూడా సన్నబియ్యంలో ఈ మధ్యకాలంలో వ్యాపార పరంగా చేసుకునే వాటిలో ఒక మార్పు వచ్చేసింది. ఆ మార్పు ఏంది అని అంటే స్టీమ్ రైస్, సన్న బియ్యాన్ని ఆవిరితో
మిల్లులలో ఆవిరితో వాటిని చేసి స్టీమ్ రైస్ అని కొన్ని సప్లై చేస్తున్నారు. స్టీమ్ రైస్కు ఉండే ప్రత్యేక లక్షణం ఏంటి అని అంటే గింజ నూకగాకపోవడం, చెడిపోకుండా ఉండడం, సరి అయిన డ్రై కండిషన్ అంటే తేమని సరి అయిన కండిషన్లో తయారు చేసి స్టీమ్ రైస్ అనేటివి తయారు చేసి సరే కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ లేకపోతే ఔత్సాహిక రైతులు కొంతమంది కానీ సన్నవరికి మొగ్గు చూపినా కూడా ఈ రాష్ట్ర అవసరాలను తీరే అంత కాకుండా కొంత వ్యాపార పరంగా జరుగుతున్నది. అది అయితే ముఖ్యంగా కొన్ని సన్న రకాలు మన ప్రాంతానికి అనుకూలం, పంట దిగుబడిలో కొంత తేడాలు ఉన్నా మన ప్రాంతానికి అనుకూలమైన వాతావరణంలో పండడానికి అనుకూలమైనవి ఉన్నాయి. కొన్ని సన్న రకాలు అటువంటి పరిస్థితులకు అనుకూలంగా లేనివి కూడా ఉన్నాయి. దానివల్ల పంట సాగును పెంచలేకపోతున్నారు. అయితే 2020లో కేసీఆర్ ప్రభుత్వము ఒక ఆచరణాత్మకంగా ఒక పిలుపు ఇచ్చింది రైతులకు. మన రాష్ట్రంలో మన అవసరాలకు సరిపడా సన్న బియ్యాన్ని పండించాలి, రైతులు సహకరించాలని ఒక పిలుపు మేరకు ఆ సంవత్సరంలో ఖచ్చితంగా రైతులు ఎక్కువ శాతం కొంతమంది మొగ్గు చూపి సన్న బియ్యం వైపు పోయిండ్రు. సో ప్రభుత్వ ఉద్దేశం కూడా మంచిది, ఈ దుర్వినియోగం కూడా ఆగుద్ది. సరే మనకు రేషన్ బియ్యంలో సన్న బియ్యం వస్తే అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది. పేదలకు కూడా ఒక మినిమం ఒక 10 రోజులు 6 కిలోల బియ్యం ఒక వ్యక్తికి ఇస్తుండ్రంటే అవి 10 రోజుల వరకు అయితే సరిపోతాయి. మిగిలిన 20 రోజుల కోసం బయట మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో సరే ఎక్కువ ధర తక్కువ ధర పెట్టి తెచ్చుకుంటారు. వాళ్ళు అలవాటు పడిపోయారు కాబట్టి అట్లా చేయాలనే ఆలోచన ఉన్నది ప్రభుత్వానికి. అయితే రైతులు తీరా పండించి వాటిని ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్న దశలో ప్రభుత్వం వైపు నుంచి అంత కరెక్ట్ రెస్పాండ్ రాలేదు. రెస్పాండ్ అంటే జనరల్గా ఏంది అని అంటే గతంలో అంతకంటే ముందున్న ఈ ఐకేపీ కేంద్రాలు లేకపోతే ఈ కొనుగోలు సెంటర్లు దొడ్డు ఓట్లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినాయి. అయితే ఈ సన్న బియ్యం వైపు సన్న ధాన్యం వైపు మళ్ళిన రైతులకు ప్రభుత్వం ఓ రకంగా చెప్పాలంటే పట్టించుకోలేదు. సరే కారణాలు ఏవైనా ఉండొచ్చు, కారణాలు ఉంటాయి ప్రభుత్వం వైపు నుంచి. సరే అప్పటికప్పుడు ఒక విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని ఆచరణ చేయడంలో కొన్ని కష్టాలు ఉంటాయి, కాదనలేవు. అయితే ప్రభుత్వం పట్టించుకోక వాటిని కొనుగోలు చేసి ప్రొక్యూర్మెంట్ చేసి మిల్లింగ్ చేసి దాన్ని కంటిన్యూయేషన్లో సరే ఒక పంట కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా రెండో పంట కాలంలోనో ఆ తర్వాతనో కొంత దాన్ని మార్పు తీసుకురావడానికి ఆ ప్రభుత్వం మరి ఏ కారణం వల్లనో కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు దడ్డు బియ్యము సన్న బియ్యము, లావొడ్లు సన్నవడ్లు ఒకే రేటు కొనుగోలు చేయడం వల్ల సన్న బియ్యం పండించిన రైతులు ప్రభుత్వానికి ఇవ్వడానికి విముఖత చూపి బయట మార్కెట్కి అమ్ముకోవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయా? దానివల్ల ప్రాబ్లం? మీరు అన్నది కూడా కరెక్టే. ఎందుకంటే కొంతమంది వ్యాపారులు ఏంది అని అంటే ఈ సన్న బియ్యాన్ని కొద్దిగా వేరుగా తీసుకొని కొంత ఇన్సెంటివ్ ఎక్కువ ఇచ్చి లేకపోతే ఇంకా కొత్త విధానం ఏంది అని అంటే సన్న బియ్యం అనేవి ఇవాళ కొన్ని మిల్లులలో స్టీమ్ ఇవ్వడం కోసము, ఈ ఆవిరితో ఉడికించడం కోసం వాటిని పచ్చిన మామూలుగా మనం 17% తేమ ఉన్న వడ్లనేమో సివిల్ సప్లై కానీ లేకపోతే ఈ ఐకేపీ కేంద్రాలలో కొనుగోలు చేస్తారు. అయితే 30% తేమ ఉన్నా కూడా అప్పుడే కోసి అప్పుడే అదే రోజు తీసుకుపోయి మిల్లులలో తీస్తే స్టీమ్ ఇచ్చి వాటిని పక్కకు పెట్టుకొని అది వ్యాపార పరంగా సన్న బియ్యాన్ని బయట దేశాలకు ఎగుమతి చేసుకోవడానికి రకరకాల పద్ధతుల ద్వారా కొన్ని నడుస్తున్నాయి. అయితే రైతు కష్టపడి సన్న బియ్యాన్ని పండించి ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా ఇక్కడ పెడితే 2000 ఉన్నప్పుడు 2000, 1900 ఉన్నప్పుడు 1900, గతంలో సరే మన 2100 అయింది, ఇప్పుడు మన 2200 కూడా అయింది అని చెప్తున్నాం. అంటే ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే రేటుకు ఈ సన్న బియ్యానికి రేటుకు కొంత కుదరటం లేదు. అయితే దీని పంట కాలంలో కొన్ని తేడాలు ఉన్నాయి, పెట్టుబడులలో కొంత తేడా ఉంది, చీడపీడల్లో కొంత తేడా ఉన్నది, దిగుబడుల్లో కూడా కొంత తేడా ఉంది. మినిమం మేము రైతులంగా మేము ఆలోచిస్తే ఏంది అని అంటే అదొక దొడ్డు వడ్లు తక్కువ ఎక్కువ సరాసరిగా ఒక 30 క్వింటాలు ఎకరాకు వస్తే ఇవి 25 వరకే ముగుస్తుంది సన్నబియ్యం ఉత్పత్తి. అయితే ఈ ధాన్యంలో ఒక 5 క్వింటాలు సగటున తక్కువ వస్తున్నప్పుడు రైతుకు కొంత నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సహకారం ఉండి ఆ నష్టం పూడ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసి ఉంటే అప్పటి ప్రభుత్వం అయితే వాస్తవంగా ఆ కష్టాలకు ఓర్చైనా ఈ రైతులు సాగు చేసేవాళ్ళు.
సన్న బియ్యం పండించే వాళ్ళకి అదనంగా ఈ కొనుగోలు ఐకేపీ కేంద్రాల్లో అయితే రేటు నిర్ధారిస్తున్నారో దాంట్లో ఇన్సెంటివ్ ఇవ్వాలనేది మీ ఉద్దేశం? ఖచ్చితంగా. ఎందుకు అనంటే పంటలో తేడా ఉన్నప్పుడు, దిగుబడిలో తేడా ఉన్నప్పుడు ఆదాయంలో కూడా తేడా వస్తుంది. ఆదాయంలో తేడా వచ్చినప్పుడు ఒక రైతు కావాలని నష్టపోయే విధానాన్ని ఎంచుకోడు కదా, లాభపడే విధానాన్నే ఎంచుకుంటాడు. సరే, అది సామాజిక బాధ్యత అనుకున్నప్పుడు సామాజిక బాధ్యతకు కూడా ఒక గుర్తింపు ఉండాలి. ఏమి ఒక ఉద్యోగస్తుడికి ఈ ఇంత జీతం ఇవ్వాలనేది ఒక సిస్టమ్ ఉన్నప్పుడు, ఒక రైతుకు ఈ కష్టానికి ఇంత అదనంగా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి దీన్ని కొంత ప్రభుత్వం జత చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఒక సామాజిక బాధ్యతగానే గుర్తించి ఈ దుర్వినియోగం, రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని ఆపాలని అనుకున్నప్పుడు, ప్రజలందరికీ అందుబాటులోకి ఇప్పుడున్న దశలో ఆహార ధాన్యాలు అందాలని అనుకున్నప్పుడు ప్రభుత్వం కొంత చేయాలి. సరే, చేస్తున్నది ప్రభుత్వం, చేస్తుంది. ఏం చేస్తున్నది? గతంలో రైతు బంధు వచ్చింది. రైతు బంధు వచ్చినప్పుడు పెట్టుబడి సాయంగా ఇస్తున్నప్పుడు రైతు బంధు అనేది కామన్ ఇష్యూ. రకరకాల పంటలు ఏ పంటలు వేసుకున్నా రైతు బంధు అనేది వస్తున్నది. అయితే రైతు బంధు వచ్చినంత మాత్రాన రైతు సన్న బియ్యాన్నే పండించి ఇవ్వాలనేది ఎక్కడ లేదు. ఎట్ట పంటలకు పోతున్నారు. ఏదైతే శారీరకంగా శ్రమ, పెట్టుబడి తక్కువ ఉండే పంటలు, సులువుగా పండించగలిగే పంటలు, వాటి వైపుకే ఎక్కువ పోతున్నారు. అది సహజం. ఏదైతే లాభసాటిగా ఉంటుందో దాని వైపు ఎక్కువ పోతాం. రైతు బంధు అనేది సాగు ఆధారంగా చేస్తున్నారే తప్ప పంట ఆధారంగా కాదు కాబట్టి పంట ఆధారంగా లేదు. ఏ పంటకైనా వాడుకోని అని ఇస్తున్నారు. అయితే ఏ పంటకైనా వాడుకోమని ఇచ్చినప్పుడు ఏదైతే సులువుగా పండుతుందో దానికే సరిపోతాం. లాభసాటిగా ఉండాలి, సులువుగా ఉండాలి. అయితే మెట్ట పంటల నుంచి వరిని చూసుకుంటే ఈ 5-6 క్వింటాల తేడా వచ్చే ఈ రేట్లను బట్టి పోలేకపోయారు. అయితే ప్రభుత్వం అప్పుడు గుర్తించి దీంట్లో కష్ట నష్టాలు ఏమున్నాయి అనేది గుర్తించి దీంట్లో పంట దిగుబడిలో తేడాలు వస్తున్నాయి కాబట్టి ఒక 5 క్వింటాలకు సరిపడా ఇన్సెంటివ్ ఇచ్చి, ప్రోత్సాహకం ఇచ్చి నిజంగానే అట్లనే కంటిన్యూ చేపిస్తే క్రమంగా దానికి అలవాటు పడిపోయిన రైతులు మన అవసరాలు తీరే వరకు, ప్రతిదీ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టగానే ఏ కార్యక్రమం సక్సెస్ కాదు. ఉదాహరణకు ఒక దశలో కుటుంబ నియంత్రణ విషయానికి వచ్చినా కూడా బలవంతపు ఆపరేషన్లు చేసింది ఒక 40 సంవత్సరాల క్రితం మనం గుర్తున్నప్పుడు. అయితే ఇప్పుడు వాళ్ళకి అవేర్నెస్ వచ్చినాక, ఈ కుటుంబ వ్యవస్థలో జరిగిన మార్పుల్ని చూసినాక కూడా వాళ్ళు కొంత మార్చుకున్నారు. అయితే అలా బలవంతంగా చెప్పింది కూడా ఇవాళ ప్రజలే వాలంటరీగా తయారైపోయారు. అంటే ప్రతిదీ కూడా మొదటిసారిగా వస్తున్నప్పుడు కొంత కష్టం అనిపిస్తుంది. అయితే దానికి అనుగుణంగా ప్రభుత్వాలు మారి కొంత ఇన్సెంటివ్ ఇచ్చి ఆ బియ్యాన్ని ప్రక్రియ చేయవలసిన పద్ధతిలో చేసి, దీనికి ప్రాధాన్యత ఇవ్వవలసిన పద్ధతిలో ఇచ్చి ఆ రైతుల్ని ప్రోత్సహించినట్టయితే అది కంటిన్యూగా నడిచేది. ఈ పాటికి సన్న బియ్యం ఎప్పుడు ఇవ్వగలిగేది. అది కష్టమైన పని ఏం కాదు. అయితే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, దీంట్లో ఏదో కష్టాలు ఎక్కువ ఉన్నాయి, మనం దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుంది, మనం అనుకోకుండా ఈ మాట మాట్లాడినాం కానీ ఎంతవరకు తప్పించుకుంటే అంత మంచిదని ప్రభుత్వాలు ఆలోచించుకున్నాయి. వాళ్ళని రైతుల వైపు, సామాన్య ప్రజల వైపు ఆలోచించుకోలేదు. ప్రభుత్వ విధానాల వైపే ఆలోచించుకొని దీన్ని వదిలేస్తే, ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిదని అనుకున్నారు వాళ్ళ పాపం. దానివల్ల ఏమైంది అని అంటే ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతున్నది. ఆ దుర్వినియోగము, ఆ రీసైక్లింగు, అది ముక్కబెట్టిన బియ్యం వస్తున్నాయి. ముక్కబెట్టిన బియ్యం ఎందుకు రావండి? ఈ పంట కాలంలో తయారు చేసిన బియ్యాన్ని వచ్చే పంట కాలంలో ప్రజలకు ఇస్తే వాళ్ళు అడగడంగా తిరిగి మళ్ళీ పంట కాలానికో ఇంకో సంవత్సరానికో మళ్ళీ తీసుకొచ్చి అదే మిల్లులలో రీసైకిల్ చేసినాక ముక్కబట్టక ఏముంటాయి? ప్రతిదీ శ్రద్ధగానే ఉండదు కదా. వ్యాపారుల దగ్గరికి వచ్చినాక ఎవడైతే చేస్తాడో తెలియదు. అటువంటి దీంట్లో కలిసిన తర్వాత ఇంకెక్కువ దుర్వినియోగం జరిగింది. కనీసం ఆ పంట కాలంలో వస్తే సరిగా ఎంతో కొంత పేదలు కొంత తినగలిగిన వాళ్ళు అన్నది. అయితే ఎక్కువ దుర్వినియోగం అవుతున్న దశలో ఇప్పుడు కొంత ప్రభుత్వాలు మళ్ళీ ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ మళ్ళీ సన్నబియ్యం అనే స్లోగన్ని మళ్ళీ తీసుకున్నాయి. సన్న బియ్యం సాగుని ఎంకరేజ్ చేసే విధంగా కాకుండా ఈ దొడ్డు బియ్యాన్ని ఎట్లొకట్ల వీళ్ళతో తినిపించాలి అని చెప్పి వాటిని ఫోర్టిఫై చేస్తున్నాము, ప్రోటీన్స్ కలుపుతున్నాం అని చెప్పి కొత్త విధానాన్ని ఏదైతే తీసుకొస్తున్నారో అది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా? సక్సెస్ అనేది అసలు ఆ బియ్యాన్నే వాడనప్పుడు దాన్ని ఫోర్టిఫై చేస్తేమి ఇంకేం చేసినా కూడా బియ్యం జనానికి వాడకంలోకి లేవు. 50% పైన దుర్వినియోగం జరుగుతున్నాయి. కుక్కలకు నువ్వు ఫోర్టిఫై చేసి నువ్వు పోషకాలు కలిపినవి గొర్రెల బర్రెలకో లేకపోతే కోళ్ళ దానాల్లో పోతున్నాయి. మరి ప్రజలకు ఎక్కడ పోతాయి? రేపు సన్నబియ్యాన్ని కూడా ఫోర్టిఫై చేయొచ్చు. సన్నబియ్యం పండించే ఏర్పాటు మొదలు చేసిన తర్వాత, ప్రజలందరికీ అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటిని ఫోర్టిఫై చేస్తే సరే ఉపయోగం జరుగుద్ది, ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది, ప్రజల ఆరోగ్యాలు కాపాడుతాం, అన్నీ చేయగలుగుతాం.
కానీ ఆ మార్పే జరగకుండా ఇంకా కొంత ఆరోపణలు కూడా వచ్చినాయి ఆ మధ్యకాలంలో. ఏంది, బళ్ళల్లో, హాస్టళ్లలో, ప్రభుత్వకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్లలో సన్నబియ్యం ఇస్తున్నాము అని ప్రచారం జరిగింది. సరే, కొంత భాగం ఇస్తున్నట్టుంది. అయితే దాని మీద దుమారం ఏంది అని అంటే, సన్నబియ్యాన్ని తయారు చేసేది తప్ప పండించే రైతుల్ని ఎంకరేజ్ చేయలేదు అనేది కూడా ఒక వాదన ఉంది. అదే ఇదేందమ్మా, బియ్యాన్ని తయారు చేసేది ఏందా అని తీరా ఆలోచిస్తే దాన్ని మిల్లింగ్లోనే ఇంకా కొంత సన్నగా చేసి తౌడు ఎక్కువ తీసి ఆ పోషకాలు లేకుండా చేసి తెల్ల బియ్యాన్ని తీసుకొచ్చి ఇదే సన్న బియ్యం అని చెప్పిందని ఆరోపణలు ఉన్నాయి. సరే, నిజమా అబద్ధమా అది చేసిన యంత్రాంగానికో దాన్ని పరిశీలించిన ప్రభుత్వానికో తెలవాలి. సరే, తప్పుల్ని అందరూ బయట పెట్టుకోవడానికి సాహసించకపోవచ్చు, ప్రభుత్వ తప్పు కాబట్టి బయట పెట్టుకోవడానికి సాహసించకపోవచ్చు, కానీ జరిగిన మాట కూడా కొంత నిజమనే అనిపిస్తుంది. అయితే పంటను పెంచాలి, లేకపోతే ఉత్పత్తిని పెంచాలి, దాని అవసరాలకు తగ్గట్టుగా తయారు చేయాలి తప్ప అది లేకపోవడం, ఉత్పత్తే లేకున్నా కూడా తయారు చేస్తున్నాం అంటే అనుమానం నిజమవుతుంది. అది చేస్తేనే అవుతుంది, ఇంకేమి లేదు మార్గం, దానికి ఇంకో మార్గం, సొల్యూషనే లేదు. అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ మధ్యకాలంలో బోనస్ ఇస్తున్నాము అని అన్నది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది. సరే, మేనిఫెస్టోలో ఏ రకమైన ఆలోచనతో పెట్టిండ్రా, దాని మీద ఏం చేసిండ్రా అనేది తెలియదు. ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా సన్నవడ్లు పండించే రైతులందరికీ బోనస్ ఇస్తాం. అయితే అది రాజకీయపరమైన వాదన, లేకపోతే సరే అది ఎటువంటిది అయినా కావచ్చు. మిగిలిన ప్రతిపక్షాలు ఏంటి అంటే, అందరికీ వరి పండించే రైతులు అందరికీ బోనస్ ఇవ్వాలి అని. వరి పండించే రైతులందరికీ బోనస్ ఈ ప్రకారంగానే కాదు. 10,000 8,000 నుంచి 10,000 చేసిన కాలం ఉంది. 10,000 నుంచి పెట్టుబడులు పెరిగిన కారణంగా 15,000 చేస్తామంటున్నారు. ఇంకా 4 రోజులు అయిన తర్వాత దీన్ని 20,000 చేసినా కూడా దీన్ని కామనైజ్ చేసి ఇది సాధారణంగానే రైతాంగానికి అందరికీ వరి పండించేదానికి అందరికీ ఇస్తాము అని అంటే, ఈ 20,000 తీసుకున్నా కూడా రైతులు దొడ్డు వరికి సాగు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఇచ్చినవో అయిపోయింది, ఇక రైతు ఇష్టం, అది పండించేది రైతు ఇష్టం. అయితే రైతుల్ని ఆ వైపుకు మొగ్గేటట్టు చేయాలి అని అంటే వాళ్ళకున్న కష్టాన్ని గమనించి, దానికి ఉన్న పెట్టుబడి తేడాలని గమనించి, ఆ పంట దిగుబడిని గమనించి ఖచ్చితంగా ఆ మార్పు కోసం ఆ సన్న వరి పండించే రైతాంగానికి ఖచ్చితంగా సహాయం ఉంటే తప్ప ఆ పంట పెరగదు. అదనపు సహాయం ఏదున్నా సరే ఉండాలి, ఉన్నప్పుడే ఆ పంట వైపు మగ్గుతారు. ఆ దిగుబడి తక్కువ వస్తే ఆ నష్టాన్ని పూడ్చుకోగలరు. మనం బజార్లో పోతుంటే ఓ ఆటో కిరాయి కంటే బస్ కిరాయి తక్కువ ఉందంటే బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం, లేదు దాని కాదని ఆటో వాడు తక్కువ చేస్తుండనంటే ఆటో ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కూడా అంతే, ప్రతి వ్యక్తి కూడా ఏంది అని అంటే ఆర్థికంగా ఏది ఉపయోగం అనేదాన్ని బేరే చేసుకుంటారు, సహజంగానే బేరే చేసుకుంటారు. అది మానవ లక్షణం. ఖర్చు తగ్గించుకోవడానికి ఏం చేయాలనేది చూసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన ప్రోత్సాహం లేకుండా మీరు సన్నబియ్యం చేయండి అని అంటే ప్రభుత్వ ప్రయోగం ఒకసారి విఫలమైంది. ఆ ప్రభుత్వానికి ఆ విషయం తెలుసు, కాకపోతే రాజకీయ కోణంలో ఆలోచించి అందరికీ ఇవ్వాలని అంటున్నది తప్ప అసలు ఆ ప్రభుత్వమే ఒక దశలో అనుకున్నారు. అప్పుడున్న వ్యవసాయ మంత్రి కానీ ఆ ప్రభుత్వం కానీ ఆలోచన చేసింది ఏంది అని అంటే, దీనికి ఎంతో కొంత అదనంగా ధర కల్పించకపోతే ఈ పంట పెరుగుదల జరగదు, ఈ పంట పెరగకపోతే ఈ రాష్ట్రంలో సన్నబియ్యం ఇయ్యలేము, అది ఇయ్యనంత కాలము ఈ దొడ్డు బియ్యం వృధా ఆగదు అనేది ఈ రొటీన్ సర్కిల్ అన్నట్టు. దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, ఈ అన్ని విషయాలు ముడిపడి ఉంటాయి. అయితే అటువంటి మార్పు జరగాలని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సన్నవరికి ఇన్సెంటివ్ ఇవ్వాలి. సరే, మనోళ్ళు చెప్పినట్టు అంతటికి ఇవ్వాలంటే అది ఇచ్చినాక కూడా దీనికి అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. సరే, అంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డదా మన రాష్ట్రంలో, అటువంటిది ఉందా అనేది రెండవ భాగం. ప్రభుత్వ అవసరాలు, ప్రభుత్వ పద్ధతులు. దొడ్డు బియ్యం సేకరణ, సన్న బియ్యం సేకరణకి వ్యత్యాసం ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే రైతులు సన్న బియ్యం వైపు మొగ్గు చూపుతారు, లేకపోతే సన్న బియ్యం వైపు మొగ్గు చూపడానికి అవకాశాలు లేవు. కొత్త ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, కొంతమంది ఔత్సాహికులు ఏమైనా చేస్తే అది వ్యాపార పరంగా వెళ్ళిపోతున్నది స్టీమ్ రైస్ పేరుతో. అయితే దానికి కూడా పోకపోదురు రైతులు. దానికి ఉన్న వెసులుబాటు ఏంది అని అంటే 32% తేమ ఉన్నా కూడా ఆ మిల్లు వాళ్ళు తీసుకొని స్టీమ్ ఇచ్చి పచ్చి వడ్లనే మిల్లు వాళ్ళు తీసుకున్నప్పుడు ఏంటంటే రైతుకి ఇక్కడ ఒక ఆశ ఏంది అని అంటే, ఎండబోసేది ఇదంతా చేసేది ఈ ఐకేపీలు, సీరియలు, మంచి చెడు ఇవన్నీ ఏమి ఉండవు. బరువులో కూడా వ్యత్యాసం, బరువులో తేడా వస్తుంది. ఒక ట్రాక్టర్ లోడుకు 7-8 క్వింటాల 10 క్వింటాల వరకు తేడా వస్తుంది పచ్చి వడ్లకు ఈ వడ్లకు. అయితే అందులో కొంత లాభసాటిగా ఉందని అటువైపు పోతున్నది. అయితే మనకు స్టీమ్ ఇచ్చే వ్యవస్థ, ఈ సివిల్ సప్లై బియ్యాన్ని రైస్గా చేస్తే ఇదంతా లేదు కాబట్టి
ఏ రకంగానైనా 17% తగ్గేటట్టుగా తేమ శాతం ఉండేటట్టుగా చెయ్యాలి కాబట్టి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది సన్న వడ్లు పండించిన రైతుకు. ఆ రకంగానైతేనే కొంత లాభం జరుగుతుంది, ఈ రకంగా ఇంకా కొంత నష్టం జరుగుతుంది. అందుకనే దాని వైపు పోవాలంటే భయపడుతున్నారు. పంట దిగుబడిలో తేడా ఉంది, రేట్లో అదనంగా లేదు, ఈ రకాల శారీరకంగా దీన్ని ఆరబెట్టడానికి డ్రై చేయడానికి ఇంకా కొన్ని అదనంగా ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి ఆ వైపు పోరు రైతులు, సహజంగానే పోరు. మరి పోనప్పుడు అది కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పంట పెరుగుదల కోసం ప్రయత్నాలు జరగాలి ప్రభుత్వం వైపు నుంచి. సరే మా బోనస్ వరి పండించే అన్ని రకాల వరికి కూడా ఇవ్వాలనేది అది రెండవ భాగం. రైతు బంధు వచ్చింది, ఇప్పుడు ఇది బోనస్ అనేది అందరికి ఇవ్వాలంటే దాన్ని బోనస్ ఎందుకు అనాలి? మొత్తం అందరికి ఇచ్చినాక ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వాడుకున్నప్పుడే ఆ పంట దిగుబడి పెరుగుతుంది, ప్రజల అవసరాలు తీరుతాయి, ఇక్కడ ప్రభుత్వ సొమ్ము మిగులుతుంది. లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్ము సివిల్ సప్లైలో బియ్యంలో రీసైక్లింగ్ పేరుతోని జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వాలు గుర్తించలేకపోవడం అంటే గుర్తించలేకపోవడం కాదు, గుర్తించినా కామ్గా ఊరుకోవడమే తప్ప అది ప్రజలకు నష్టం కలిగించే చర్య అని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది గమనించాలి. 1,00,000 కోట్ల బియ్యం వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇలా పంజాబ్ లాంటి రాష్ట్రాలల్లో గోధుమ వాడతారో లేకపోతే వేరే ఉత్తరాది రాష్ట్రాలల్లో గోధుమ వాడతారు కాబట్టి వాళ్ళ ఆ పంటకు ఉండంగా కూడా నీటి వనరులు అధికంగా ఉన్నాయి కాబట్టి వరి వైపు పోతే వాళ్ళు వాణిజ్యపరంగా పోతారు. దొడ్డున సన్నగన ఏందనేది వాళ్ళు చూసుకోరు. వాళ్ళు కూడా ఇప్పటికీ ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ బాస్మతి లాంటి రకాలను కూడా పంజాబ్లో బాగా సాగు చేస్తున్నారు. ఎందుకు అని అంటే అది వ్యాపారపరంగా వాణిజ్యపరంగా చేస్తున్నారు కాబట్టి ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఆ పంటని పెంచుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ తిండి గింజలైన గోధుమ లాంటివి వాడుకోవడానికి వాళ్ళు ఆ పంటని కూడా చేసుకుంటున్నారు. అయితే దానికి పోటీ పడి లేకపోతే దానికి పోల్చుకొని మన వాళ్ళు అక్కడ అవుతుంది కదా ఇక్కడ అవుతుంది కదా అంటే మన దగ్గర ఆ పంట ఆలోచన ఆ ఆహార అలవాటు అది కాదు కదా. ముఖ్యంగా ప్రధాన ఆహారం బియ్యమే మనకు, దానికోసమే మన దగ్గర బియ్యం ఉంది. అయితే దేశవ్యాప్తంగా సరే సివిల్ సప్లై విధానంలో భాగంగా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు, జరుగుతున్నది, అది సాధారణమే. అయినా కూడా మన రాష్ట్ర అవసరాలు తీరాలి, మన ప్రజల అవసరాలు తీరాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే సన్నబియ్యం ప్రజల ఆహారపు అలవాట్లు మారింది కాబట్టి సామాన్యుడు కూడా సన్నబియ్యానికి అలవాటు పడి 50 రూపాయల మార్కెట్లో రోజు తిండి రోజు కొనుక్కొచ్చుకునేటోళ్ళు కూడా 50 రూపాయల బియ్యానికి అలవాటు పడిపోయినారు. మనకు కనీస పరిజ్ఞానం లేకుండా ప్రభుత్వాలు ఏదో రొటీన్గా మొండిగా మేము ఇస్తున్నాము అని అంటే ఇస్తే ఎంత ఇస్తున్నాం? 30 రూపాయల కిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి 1 రూపాయ కిలో మనకిస్తే 30 రూపాయల సొమ్మును వృధా చేసినట్టే కదా. 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్మంటే 30 రూపాయల సొమ్ము వృధాగానే పోతుంది. మరి ఈ సొమ్ము వృధాగా పోతుంటే ఇక్కడున్న ప్రభుత్వాలు అసలు ఇది ఏమిటి అక్కడ వస్తుందని చూసుకునే దశ లేదు. సరే కేంద్రానికి ఎందుకు లేదు అని అంటే కేంద్రానికి రకరకాల ఆహారపు అలవాట్లు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. సరే మన నుంచి ఏదైనా పోతే విజ్ఞాపన పోతే దాని మార్పులు చేర్పులు సరే దానికి కూడా. అయితే ఇంకా ఈ మధ్యన కాలంలో మీరు అన్నట్టుగా ఈ పోర్టిఫైడ్ రైస్ అంటే అది పోషకాలు అన్నీ ఉన్నాయి, పోషకాలు అన్నీ ఉన్నా అవన్నీ పోయి గొర్రెలకు బర్రెలకే ఎక్కర వస్తున్నాయి తప్ప మనుషులకు పనికొస్తలేదు. అది కూడా ఒక దుర్వినియోగం. మళ్ళీ దీనికి తోడుగా అది కూడా దుర్వినియోగం. పెంచే విస్తీర్ణాన్ని పెంచాలి సన్న బియ్యాన్ని అనే ఉద్దేశం అది కష్టతరం కాబట్టి ఈ ఉన్న దాన్ని ఎట్లా దింపియాలనే ప్రయత్నం చేస్తున్నాయి కదా. పోర్టిఫైడ్ అనేది గింజ సైజును బట్టి అండ పోషకాలు ఉన్నాయి అనేది ప్రజలు చూసే పరిస్థితి లేదు. దొడ్డుదా సన్నదానే చూస్తున్నారు, తినడానికి అనుకూలం. ఇక మామూలుగా చెప్తుంటారు, సాధారణ ప్రజలు చెప్తుంటారు, అరే మావాడు ఒక పూట పోయి బళ్ళే తిని వస్తుండండి, సాయంత్రం పూట ఈ దొడ్డన్నం పెడితే తింటలేడు, వాని కోసమైనా మేము వండుకోవాల్సి వస్తుందని సామాన్యులు చెప్తున్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తే పిల్లలు కదా. మరి అటువంటి అప్పుడు ఒక ఆట తింటున్నారు కాబట్టి ఆ రుచికి అలవాటు పడ్డాక మళ్ళీ పూట తినే పరిస్థితి లేదు. అటువంటి అవసరాలు పెరిగినాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా మారిన కాలానికి మారిన పరిస్థితులకు అనుకూలంగా విధానాలను మారిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. దుర్వినియోగం ప్రజల సొమ్ము దుర్వినియోగం జరగకుండా ఆపినట్టు ఉంటుంది. ఈ వ్యవస్థ మొత్తం సక్రమంగా నడుస్తుంది. లేకపోతే ఎన్ని లక్షల క్వింటాళ్ళు ఇచ్చినా నువ్వు ఫ్రీగా కాదు ఇంకో 5 రూపాయలు అదనంగా ఇచ్చినా కూడా అది వృధాగా పోయేదే తప్ప ప్రజలకు ఉపయోగపడేది లేదు. అందుకనే ఇప్పుడున్న ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేసి ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ సన్న వరి సాగు అలవాటు పడే వరకు ఖచ్చితంగా ప్రోత్సాహకాలు ఇచ్చి పంటని పెంచి దాన్ని మిల్లింగ్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకు సివిల్ సప్లైలో ఇచ్చే బియ్యంలో ఆ సన్న బియ్యాన్ని ఇవ్వగలిగితే దేశాభివృద్ధి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ ప్రజల ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ అన్నీ కరెక్ట్గా అమలవుతాయని మేము భావిస్తున్నాం. అది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందని అనుకుంటున్నాం. నరసింహారెడ్డి గారు, మా ప్రేక్షకులకి
మీరు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థ, సన్న బియ్యం, దొడ్డు బియ్యం, ఏదైతే మొత్తం మార్కెట్లో ప్రతిపక్షాలు, పాలక పక్షం ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటే విమర్శలు, ఇవన్నీ ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దీనికి మంచి సొల్యూషన్గా సన్న బియ్యం ఉత్పత్తి పెంపకమే దీనికి సరైన పరిష్కారం అని మీరు చెప్పడం జరిగిందో దాన్ని కూలంకుషంగా మా ప్రేక్షకులకు వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.